లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైనటువంటి బ్రాహ్మణ వెల్లంలో ఈ ప్రాజెక్టు ఉంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో 700 కోట్లతో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మొత్తం ఆ గ్రామంలో ఒక సంబరాలైతే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నకరికల్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరుతో పాటు వందలాది గ్రామాలకు కూడా తాగునీరు అందించింది. పూర్తిగా ఇది ఒక చిరకాల స్వప్నం అనుకోవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పట్టుబట్టి మరి కూడా తమ గ్రామం మొత్తం తమ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్నట్టు ఈ లక్ష్యంతో కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు కూడా నిధులు ఇవ్వకుండా కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ని మొత్తం కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో కూడా మొత్తం ప్రారంభం అయింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ప్రారంభించున్నారు. మొత్తం ఆ గ్రామస్తుల ఆనందం ఏంటి, ఆ రైతుల కళ్ళలోటువంటి ఆనందం ఏంటి, గ్రామస్తులు ఏం చెప్తున్నారో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టు ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కృతం కానుందని చెప్పవచ్చు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరకాల స్వప్నం అని చెప్పొచ్చు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో కూడా ఆ నకరికల్ నియోజకవర్గం ఏదైతే ఉందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు అదేవిధంగా వందలాది గ్రామాలకు కూడా తాగునీరు అందిస్తుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో కూడా మొత్తం ప్రారంభించి కూడా 17 సంవత్సరాలకు కూడా మొత్తం గతంలో ఎప్పుడు కూడా నిధులు ఇవ్వకుండా ఆలస్యం జరుగుతూ కూడా వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు మంత్రిగా కావడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కావడం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో కూడా మొత్తం ఇది ఆవిష్కృతం కానుందని చెప్పవచ్చు. గతంలో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కరువు ఛాయలతో ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో మొత్తం కూడా సస్యశ్యామలం కానుందని చెప్పొచ్చు. 1,00,000 ఎకరాల వరకు కూడా సస్యశ్యామలం కానుంది. అదేవిధంగా మొత్తం కూడా ఆ గ్రౌండ్ వాటర్ కూడా పెరగనుందని చెప్పవచ్చు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. 7న సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించున్నారు. మొత్తం బ్రాహ్మణ వెల్లంల గ్రామస్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ప్రాజెక్టు తమ గ్రామంలో తమ నియోజకవర్గంలో ప్రారంభం అవుతుండడం తమ బతుకులు మారుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచో ఇది ఒక కలల ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఏం చెప్తారు ఇప్పుడు ప్రారంభం అవుతుంది? ఇది గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2018లో దీన్ని 2008లో ఇది శంకుస్థాపన చేసినారు. గత 16-17 సంవత్సరాలకు వెళ్ళి ఇది మొత్తం ఈ ప్రాజెక్ట్ ఎవరు పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారి యొక్క మా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇది చిరకాల వాంఛ. ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 1000 నుంచి 1500 ఫీట్లు వేస్తేనే ఇక్కడ రైతులకు ఈ పంట పండించుకోవడానికి వస్తుంది. అది కూడా ఫ్లోరైడ్ వాటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక కృష్ణా జలాలు ఈ ప్రాంతం రైతులు మరియు రైతు కూలీలు కానీ మంచి డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఈ ప్రాజెక్ట్ అవసరం అని చెప్పేసి ఆ రోజు 2007-8 రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఈ ప్రాజెక్టు తేవడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వస్తున్న తొందరగా ఇది అవుతుంది అనుకున్నాం. కానీ 10 సంవత్సరాల్లో ఎటువంటి ఈ ప్రాజెక్టు గురించి కానీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు కానీ ఏం చేయలేదు. అంతకుముందుకే ఈ బండ్ కానీ టన్నల్ కానీ అదేవిధంగా సబ్స్టేషన్ కానీ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కానీ చాలా సార్లు అసెంబ్లీలో ఉన్నప్పుడు అడగడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ వెల్లంల ప్రాజెక్ట్ అంటే ఇది కోమటిరెడ్డి ప్రాజెక్టు, మనకు సంబంధం అవసరం లేదు, ఇది వాళ్ళకే పేరు వస్తుందని చెప్పేసి ఒక కుట్రతోని రైతులను మోసం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన చేసింది. కానీ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం లోపే దీన్ని నింపి ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కానీ అసలు సంతోషం అంటే ఇట్లా ఉంటుంది. అసలు వాటర్ అంటే ఒక సముద్రం, ఒక ప్రాజెక్టు వెల్లంల ప్రాజెక్టు కృష్ణా వాటర్ బ్రాహ్మణ వెల్లంలకు వస్తుందంటే ఇది చరిత్ర ఎవ్వరితోని కాదు. ఇది భగీరథ ప్రయత్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి ఫ్యామిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న మన ప్రభుత్వము
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇది ప్రారంభోత్సవం జరుగుతున్నందుకు ఇక్కడ ప్రాంత ప్రజలకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాలకు సంతోషంగా ఉన్నారు. ఇది మాకు ఒక వరము. వారికి మాకు తెచ్చిన ఈ ప్రాజెక్టు తెచ్చిన నాయకులందరికీ, మా వెంకటరెడ్డి గారికి కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఏ విధంగా మీ ఇక్కడ ప్రాంత రైతులు రుణపడి ఉంటారని, ఇది జీవితకాలంలో ఇది పోయే ప్రాజెక్టు కాదు. ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి వ్యక్తి దీనివల్ల ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఇది చాలా సంతోషం. ఇంతకంటే సంతోషమైన, ఇంతకంటే మంచి పండుగ వాతావరణం ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం చెప్తారు? గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఏమంటారు? దీనికి కారకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 1,00,000 మంది రైతుల తరపున పాదాభివందనం చేస్తున్నాం. మొదటిగా ఇది మాకు సంక్రాంతి పండుగ కానుకగా ముందే ఇస్తుండు మాకు వెంకరెడ్డి సారు. 7వ తారీఖు నాడే మాకు సంక్రాంతి పండుగ 2024 గిఫ్ట్గా 1,00,000 మంది రైతులకు ఇది ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, శాసనసభ్యులు వీరేశమన్న గారికి, ప్రతి ఒక్కరికి రైతుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ వేచి చూడడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ విద్యార్థులు చనిపోతున్నారని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణను సాధించిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా మన అదృష్టంగా, రైతుల అదృష్టంగా మళ్ళా మంత్రివర్యులు అయ్యి ఈ ప్రాజెక్టును కూడా ఓపెన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 500 కోట్లను కూడా శాంక్షన్ చేపించి కాలువల ద్వారా ప్రతి ఒక్క చెరువుని నింపుతామని ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అందుకే ఈ ఆనందానికి అవధులు లేవు. మాకు ఫ్లోరిన్ నుంచి కూడా విముక్తి కల్పించి ఆ మూసి ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి మేము ఏ విధంగా అయినా కూడా రైతులందరం కలిసి పాలాభిషేకంతో మా యొక్క ఆనందాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటాం. దీన్ని మాటలలో కాదు, ఆయనకు ఏ విధంగా అయినా కూడా ఎల్లవేళలుగా పేద ప్రజల కోసం సాయం చేసే వ్యక్తిగా, రైతుల కోసం కష్టపడే వ్యక్తిగా ఎప్పుడు అంటుంటాడు. ఇదొక్క ప్రాజెక్ట్ అయితే రైతుల కాళ్ళల్లో ఆనందం చూడాలా, మనం ఇంత రాజకీయం చేసిన దానికి వృధాగా పోతుంది. ఖచ్చితంగా ప్రాజెక్టు అయితే నాకు ఏదొద్దురా, ప్రాజెక్టు చేసి యూనివర్సిటీ తీసుకొచ్చి మా ప్రాంతానికి అభివృద్ధి చేసి రైతుల పాలిట, విద్యార్థుల పాలిట దైవంగా నిలిచిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకమైన పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆర్టీవీకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సొంత డిజైన్ ఇది. స్వతహాగా అతను సివిల్ ఇంజనీర్ కాబట్టి ఆయనకు వచ్చిన ఆలోచనతోని దీన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా ఎత్తుపదులుతుందో ఎట్లా తీసుకురావాలి ఇంత హైట్ ప్రాంతానికి కానీ సొంతంగా ఆలోచన చేసి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెంకటరెడ్డి నీకేం కావాలి, పనులు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలా, మంత్రి పదవి కావాలని కోరిండ్రు. అడిగితే అప్పుడు సార్ నాకు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి, నాకు మంత్రి పదవి అవసరం లేదు, ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్టు చేసి శాంక్షన్ చేయండి సార్ అని చెప్పి స్వతహాగా అడిగితే ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసి అదే 2008 సంవత్సరంలో వచ్చి భూమిపై వేసిపోవడం జరిగింది. మళ్ళీ మొన్న ఎలక్షన్లలో కూడా ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం, వేరే ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఆ రోజు వీరేశం గారు కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నోసార్లు కోరడం జరిగింది, మాకు ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వండి, ఈ ప్రాజెక్టు నిధులు ఇవ్వండి. అయినా కానీ వాళ్ళు వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పేసి నిధులు ఇవ్వలేదు. మొన్న ఎలక్షన్లో కూడా 2018 ఎలక్షన్లో కూడా వీరేశం గారు కానీ, రాజగోపాల్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ మేము గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపే ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేసి నీళ్లు ఇస్తాం రైతులకు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీతోని సంవత్సరం లోపు నెరవేరాలని చెప్పేసి రేపు 7వ తారీఖు దాటితే ఇంకో రోజు 8వ తారీఖు అయితే నాకు వద్దు రేవంత్ రెడ్డి గారు, మీరు నాకు 7వ తారీఖు రోజే ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేయాలని చెప్పేసి 7వ తారీఖు నాడు పెట్టించి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ మా బ్రాహ్మణ గ్రామంలో పుట్టడము మా అదృష్టము. ఎందుకంటే ఎవరైనా మంత్రి పదవి ఇస్తా అంటే మంత్రి పదవి కావాలని అడుగుతారు. రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి తీసుకుంటే మంత్రి పదవి వద్దు. నేను స్వయంగా వ్యవసాయం చేసిన కుటుంబం మాది. మేము దాంతో మొత్తం కార్మికులతోటి, రైతులతోటి అందరితోటి కలిసి తిరుగుతున్నాం. కన్నీళ్లు పెడుతున్నాం. కనగల్లు పోతే వాటర్ ఉన్నది, ఇటు పోతే మూసీల వాటర్ ఉన్నది. ఈ నడిగడ్డ ఇది, నాకు మంత్రి పదవి వద్దు, దయచేసి ప్రాజెక్ట్ అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చినందుకు, వెంకరెడ్డి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మంచి మేలు చేసిండు కాబట్టి ఆయనకు రుణపడి ఉంటాం మేము రైతులందరం. నార్కట్పల్లి మండలం అంటేనే టార్కా ఏరియా కిందికి రాసిరు. అప్పుడు ఏంటంటే మన జవాలిస్ట్ కూడా వచ్చి అప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఎన్ని బోర్లు వేసినా పడకపోయేది.
ఆ బాధ చేయబట్టి వెంకరెడ్డి గారు అన్ని చెప్తే మేము బాధలన్నీ చెప్పుడే అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఆయన అందరినీ గమనించి మాకు మంచిగా చేసి మాకు ప్రాజెక్టు తెచ్చి చేసింది. మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఉదయ సంవత్సరం బాపనవేళ్ళ ఉదయ సంవత్సరం 2008లో ఎంతో కష్టపడి రాజశేఖర రెడ్డి శిశికేతులు రాజశేఖర రెడ్డి తోటి మాట్లాడి నాకు మంత్రి పదవి వద్దు ఏమొద్దు మా నార్కట్పల్లి మండలానికి ఇది పోరిని ఎన్ని వందల ఫీట్లు వేసినా నీళ్లు పడతలేవు అని ఎంతో కష్టపడి తెచ్చినందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఆయన చేసిన సేవ నల్లగొండ జిల్లాకు ఏది చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే వాళ్ళకు ఒక పేరు ఉన్నది. ఈ నీళ్లు ఈ నార్కట్పల్లి మండలం కాదు నల్గొండ జిల్లా మునుగోడు అంతా సండూరు ఇటు చిట్యాల అన్నిటి కూడా ఎంతో మాకు రైతులకు సంతోషంగా ఉంది. మాకు సంక్రాంతి పండుగ కాదు, రేపు 7వ తారీఖే పండుగ. రేపు 7వ తారీఖు నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డిది స్టేజ్ పైకి ఎక్కి ఆవు పాలతోటి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ రుణం ఎప్పుడు తీర్చుకోం. వాళ్ళు మాట అంటే మడమ తిప్పకుండా చేసే మనసు అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ చేతితోటి ఇచ్చింది కానీ ఈ చేతితోటి తీసుకునే మనసు అలా కాలేదు. ఏది చేయాలన్నా సాధ్యమయ్యేది నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన చేతులు ఎత్తి నమస్కారం. రామనవెల్లి ప్రాజెక్టు చిరకాల స్వప్నం. ఈ ప్రాంత వాసులు చాలా ఏళ్ల నుంచి బోర్లు వేసి రైతులు బాధపడి ఒక్క బోర్లో కూడా వాటర్ చుక్క కూడా వెళ్ళకుండా ఉన్న పరిస్థితులలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చి 2008లో చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోకుండా మళ్ళీ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఈ వాటర్ చూసి రైతులకు ఒక జాబ్ అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళేది వలస వెళ్ళేది బాగా. ఆ వలసలు అనేవి కూడా తప్పి ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు ఈ పుణ్యం జరిగింది. చూడొచ్చి వాళ్ళ మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణవెల్లంలో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది గతంలో. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ బోర్లు వేసినా కానీ బోర్లు పడినటువంటి పరిస్థితి, ఫ్లోరైడ్ నీరు కూడా తాగినటువంటి పరిస్థితి. కానీ చిరకాల వంచ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి తన గ్రామంలో మొత్తం తన నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్ట్ ని 2007లోనే 700 కోట్లతో కూడా ప్రారంభించుకోవడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి 2 పర్యాయాలు కూడా బ్రాహ్మణవెల్లంలో రావడం జరిగింది. మొన్న ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఖచ్చితంగా తన గ్రామానికి తీసుకువస్తానని చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి బ్రాహ్మణవెల్లంని ప్రారంభించబోతున్నారు. చూడొచ్చు మొత్తం కూడా ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయి మొత్తం కూడా నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉదయ సముద్రం నుంచి కూడా టన్నెల్ ద్వారా 10 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా వచ్చి కూడా నీటిని మొత్తం నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రాంత వాసుల్లో మొత్తం 1,00,000 ఎకరాలకు కూడా ఇక్కడ అంతా కూడా నకరికల్లోని కట్టంగూరు కానీ చుట్టుపక్కల నార్కట్పల్లి మండలాల్లో మొత్తం కూడా కరువు సమస్య తీరుతుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా వందలాది గ్రామాలకు కూడా తాగునీరు అందుతుందని చెప్తున్నారు. మొత్తం ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రి స్వగ్రామం నార్కట్పల్లి బ్రాహ్మణవెల్లంలో కాలంతో అంతా కూడా హర్షాతిరేకాలు మొదలవుతున్నాయి. మొత్తం పాలాభిషేకంతో కూడా చేస్తామని చెప్తున్నారు. నిజంగా జన్మంతా కూడా రుణపడి ఉంటాం. మా గ్రామవాసుల చిరకాల వంచ తీరుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తామని కూడా బ్రాహ్మణవెల్లంలో గ్రామస్తులు చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.